ఎస్ వివరణ చూస్తే పూర్తిగా ఈ వార్త చూద్దాం. ఎస్ గ్యారంటీలో మరో 2 వెంటనే అమలు. ఇక బడ్జెట్లో నిధులు. సీఎం రేవంత్ ఐపీఎస్ ఆఫీసర్ల గెట్ టుగెదర్ కార్యక్రమంలో డీజీపీ రవిగుప్తా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు ఇక 500కే గ్యాస్, ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇల్లు, ఈ 3 పథకాల్లో 2 అమలుకు ప్రణాళిక. అర్హులందరికీ పథకాలు అందాలి, ఎవరు నష్టపోవద్దు, దరఖాస్తులో తప్పులను సర్దిద్దుకొని ఛాన్స్ ఇవ్వండి, లేనిపోని నిబంధనలతో ఇబ్బంది పెట్టొద్దు. ప్రజాపాలన దరఖాస్తులపై సమీక్షలో ముఖ్యమంత్రి. అధికారులు ప్రజల్ని వేధిస్తే వేటు తప్పదని హెచ్చరిక. పాలమూరు జిల్లాలో వ్యవసాయ కనెక్షన్ల తనిఖీలపై ఫైర్. డైరెక్టర్ను తొలగించాం, ఇక ఎస్ఈని బదిలీ చేశాం. బట్టి నేడు ఇంద్రవెల్లికి సీఎం. లోక్సభ ఎన్నికల శంఖారావం. పూర్తి వివరణ చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మరో 2 గ్యారంటీల్ని అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రధానంగా 500కే గ్యాస్ సిలిండర్ పంపిణీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేసే ప్రక్రియపై సర్కార్ దృష్టి సారించింది. ఈ 3 పథకాలలో 2 వెంటనే అమలు చేసే యోచనలో ఉంది. ఈ గ్యారంటీల అమలుకు ఎంత బడ్జెట్ అవుతుందో సమగ్ర వివరాలతో సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయా శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవల్లి మండలం కేస్లాపూర్లో నిర్వహించనున్న బహిరంగ సభలో 2 పథకాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించే అవకాశం ఉంది. ఈ మేరకు గురువారం సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. గ్యారంటీల అమలుకు సంబంధించి కార్యాచరణపై వారితో చర్చించారు. ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ లబ్ధి చేకూరేలా గ్యారంటీని అమలు చేస్తామని స్పష్టం చేశారు. 6 గ్యారంటీలో భాగంగా 500కే గ్యాస్ సిలిండర్ పంపిణీ, ఇక 6 అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 10,000 మంది విద్యార్థుల సాంకేతిక శిక్షణకు సహకరించండి. ఇక బిఎఫ్ఎస్ఐ ప్రతినిధులు కోరిన సీఎం. ఒక్కో నియోజకవర్గానికి 10 కోట్ల మంజూరు, 119 నియోజకవర్గాలకు 1190 కోట్ల ఎస్డిఎఫ్. ఇన్ఛార్జ్ మంత్రుల అనుమతితో అభివృద్ధి పనులు. ప్రతి నియోజకవర్గంలో 2 కోట్ల పాఠశాలలకు తాగునీటికి 1 కోటి, కలెక్టరేట్ల నిర్వహణకు 50 లక్షలు. సో ఒక్కసారి గ్యారంటీలో మరో 2 ఇక అమలుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధికారులంతా కూడా సర్వం సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇక నిన్న సచివాలయంలో మంత్రులతో, అదేవిధంగా ఎవరైతే మంత్రులు కావచ్చు, అదేవిధంగా ఇక క్యాబినెట్ సబ్ కమిటీ మంత్రులు, ఉన్నత అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. సో ప్రధానంగా ఇవాళ ఇంద్రవెల్లిలో జరుగుతున్నటువంటి పునర్నిర్మాణ సభలో 3 గ్యారంటీలు. ఒకటి ప్రధానంగా 500కే గ్యాస్ సిలిండరు, రెండవ అంశము 200కే ఉచిత విద్యుత్ కావచ్చు, మూడవది ఇందిరమ్మ ఇల్లు. ఈ 3 పథకాలలో ఏవైనా ఒక 2 పథకాలని ఖచ్చితంగా అమలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇంద్రవెల్లి పునర్నిర్మాణ సభ వేదిక ద్వారా ఇక తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక తీపి కబురును, ఒక శుభవార్తను ఇవాళ చెప్పే అవకాశం కనబడుతుంది. సో ప్రధానంగా అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు. ఎవరైతే ప్రజాపాలన దరఖాస్తుల్లో పెట్టినటువంటి అంశాలని పునర్పరిశీలించాలి. నిజమైనటువంటి నిరుపేద లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ యొక్క రానున్న 2 పథకాలని అమలు చేసే విధంగా కార్యాచరణ చేపట్టాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. సో ఇక ఈ 2 పథకాలు ఇవాళ ఒకవేళ నిజంగా ఇంద్రవెల్లి పునర్నిర్మాణ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకవేళ ఆ పథకాలని కూడా అమలు చేస్తే సోషల్ మీడియాలో అనేక 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 రూమర్స్ని ప్రతిపక్షాలు క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. మనం గతంలో చూసినాం, ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణలో భాగంగా ఇక అధికార పార్టీ మీద ప్రతిపక్షాలు అనేక తప్పుడు ప్రచారాలు చేసింది. అంటే రేషన్ కార్డులు లేవు, రేషన్ కార్డు లేని వాళ్ళకు 500కే గ్యాస్ సిలిండర్ రాదు, ఇక రేషన్ కార్డు లేని వాళ్ళకు ఈ యొక్క 200 ఉచిత కరెంటు రాదు, అది కావాలి ఇది కావాలి, కారు ఉన్నోనికి ఇక బంగులు ఉన్నోనికి జిఎస్టీ కట్టేళ్ళకు వీళ్ళకి రావు వాళ్ళకి రావు అనేటువంటి దుష్ప్రచారం చేసింది. సో ప్రజలారా ఇప్పటికైనా మీరు గమనించాలి, ప్రభుత్వము ఎటువంటి గైడ్లైన్స్ని విడుదల చేయలేదు. 500కే గ్యాస్ సిలిండర్ కేవలం వీళ్ళకు మాత్రమే అనేటువంటి గైడ్లైన్స్ని ఎక్కడా విడుదల చేయలేదు. సో వాళ్ళు అంటే ప్రతిపక్షాలు కావచ్చు, సోషల్ మీడియాలో కొంతమంది పోరంబోకులు చేసేటువంటి ప్రచారాన్ని ఎప్పుడు కూడా నమ్మొద్దు. ప్రభుత్వం అధికారికంగా ఏ ఆదేశాల్ని, ఏ సూచనల్ని, నియమ నిబంధనల్ని ప్రజల్లోకి తీసుకొస్తుందో వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకోరి. అట్టి అనే వాడోడీడోడు బదలాం చేయడానికే
అదో ఇదో ప్రచారం చేస్తే అది చూసి మీరు ఆగమాగం అయ్యి ఇక మీ సేవ కూరుకుడో ఇంటర్నెట్ షాప్ కూరుకుడో లేకపోతే ఆడు కూరుకుడో ఈడు కూరుకుడో వెటకుర్రి ఆగమాగం అయ్యి పైసలు బోర్లో పోసుకోకుర్రి. ఇక అడ్డమైన మధ్యంతరగాళ్ళు అటు ఇటు కానోళ్ళు కూడా అంటే కొంతమంది బోకర్గాళ్ళు మీ దగ్గరికి వస్తారు. మీకు 500కే గ్యాస్ సిలిండర్ కావాలంటే ఇక నాకు 10,000 ఇక నేను ఇప్పిస్తా, నీకు 200 యూనిట్లకే ఇక నీకు ఉచిత విద్యుత్తుకు సంబంధించి నువ్వు ఎలిజిబుల్ కావాలంటే 20,000 నేను ఎమ్మెల్యేతో మాట్లాడిపిస్తా, నీకు అది కావాలంటే నాకు 20,000, నీకు ఇది కావాలంటే 30,000 అని ఇక అనేక రకాల కథలు పడుతుంటారు. ఆ కథలు పడటలను అస్సలు నమ్మకుర్రి. ప్రభుత్వం నిజమైనటువంటి లబ్ధిదారులను అధికారుల తనిఖీల ద్వారా రీవెరిఫికేషన్ ద్వారా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి సిబ్బంది ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తూ ఉంది. సో మీరు పొరపాటున కూడా మోసపూరితమైన ప్రచారంలో భాగంగా కొంతమంది మాట్లాడే మాటల ఒలలో పడకండి. కొంతమంది ఒలలో పడితే మీరు నాశనం అవుతారు. కాబట్టి సో ఒక్కసారి ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ 2 గ్యారెంటీల అమలుకు నాకు తెలిసి మేబీ పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరిస్తూ ఉంది ఇంద్రవెల్లి పునర్నిర్మాణ సభలో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఇవాళ ఈ 2 పథకాలకు సంబంధించి ఇవాళ ఒక రకమైనటువంటి ఏదో ప్రకటన మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పటికే ఆ యొక్క 2 పథకాలకు అంటే 500 గ్యాస్ సిలిండర్కు 200 కరెంటు ఉచిత కరెంటుకు సంబంధించి ఎంత బడ్జెట్ అవుతుంది, ఎంత బడ్జెట్ అయితే మనము పూర్తి స్థాయి లబ్ధిదారులకు అందిస్తామనేటువంటి రీతిలో ఒక రకమైనటువంటి క్యాబినెట్ సబ్ కమిటీ కావచ్చు మంత్రులతో చర్చించడం జరిగింది. ఇప్పటికే దానికి సంబంధించిన బడ్జెట్కి సంబంధించినటువంటి నియమ నిబంధనలు తెలుసుకొని దానికి ఆ బడ్జెట్కి సంబంధించినటువంటి ఖర్చులంతా తెలుసుకొని కూడా సమగ్ర వివరాలతో ఇక సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించడం మనకు తెలుస్తూ ఉంది. సో చూద్దాం రేపో మాపో ఈ 2 పథకాలు కూడా అమలవుతాయి. సో దీంతో 4 గ్యారెంటీలని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసినట్టయితే అంటే మిగిలింది 2 ఇంకా వాళ్ళు చెప్పిన గడువుకు ఇంకొక 50 రోజుల సమయం ఉన్నది. 50 రోజుల సమయంలో సో 4 గ్యారెంటీలు అమలు చేయాలి. 4 అంటే ఆల్రెడీ ఈరోజు 2 అయితే గతంలో 2, 4 అయితే ఇంకా 2 గ్యారెంటీలు మాత్రం మిగిలి ఉంటాయి. సో చూద్దాం మరి ఈ 2 గ్యారెంటీలు ఎట్లా అమలు చేస్తారనేది. ఇక క్లియర్ చెప్తున్నారు. ప్రజాపాలన దరఖాస్తులపై సమీక్ష నిర్వహించాలట. ఇక అధికారులు ప్రజల్ని వేధిస్తే వేటు తప్పదని చెప్తా ఉన్నారు. సో డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ప్రజల్ని వేధిస్తే మాత్రం వాళ్ళ మీద వేటు తప్పదు. అదే మనం ఇంతకుముందు మాట్లాడినాం కదా, లంచం తీసుకున్నాడు, ఇక అట్టిగానే వాళ్ళని బదలాం చేస్తున్నాడు, ప్రజల్ని వాళ్ళని అక్కడిక్కడ దిప్పుడు. ఇక ప్రజల్ని ఆగం చేస్తే మాత్రం అధికారుల మీద వేటు తప్పదు. ఇక అర్హులందరికీ పథకాలు అందాలి, ఎవ్వరూ నష్టపోవద్దు. సో ఈ 3 పథకాల్లో 2లో ఏదైనా ఒకటి అమలవుతుంది అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి పరిస్థితి.